క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారతదేశమంతా కూడా ఎంతో సంభ్రమాశ్చర్యములతో ఈరోజు జరుపుకుంటున్నటువంటి దినం ఏమంటే ఇండిపెండెన్స్ డే, అంటే స్వాతంత్ర దినోత్సవము అని ఈ రోజుని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, భారతీయులందరూ కూడా సంతోషముగా జరుపుకుంటున్నటువంటి దినము స్వాతంత్ర దినం. అయితే ఎందుకు ఈ రోజుని స్వాతంత్ర దినముగా జరుపుకుంటున్నాం? ఇంకా కొంచెం సౌండ్ తగ్గియండి. హలో. ఎందుకు ఈ రోజుని స్వాతంత్ర దినముగా జరుపుకుంటున్నామంటే, మనమందరం కూడా బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండి నలిగిపోతున్నప్పుడు బ్రిటిషులు మన మీద పెత్తనము చేస్తూ వారే అధికారులుగా ఉండి మనందరినీ అణగదొక్కుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఎంతో విలవిలలాడిపోయి మనమందరం కూడా బానిసత్వం నుంచి విముక్తి పొందుటకు ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు పోరాడి ఆ యొక్క బ్రిటిష్ వారి నుంచి విముక్తిని కలగజేసి మనకున్నటువంటి బానిసత్వం నుంచి విడుదల కలగజేసినటువంటి దినమే ఈ ఆగస్టు 15. అయితే ఆనాటి కాలంలో మనం ఎంత ఘోరమైన జీవితం జీవించినామంటే, ఆనాడు జీవిస్తున్న కాలంలో బ్రిటిష్ వాళ్లకు లోబడి, వారి కట్టుబాట్లను లోబడి ఎంతో నీచమైన స్థితిలో మనం బ్రతికినాం. ఒక దాసుడు ఎంత విలవిలలాడిపోతాడో, ఎంత బానిస అన్నప్పుడు పట్టబడి ఉన్న వారిని బానిసలు అంటారు. అంటే వారికి కనికరము, దయ ఏమి కూడా ఉండదు. వారిని ఎంతో చిత్రహింసలు పెట్టి, ఇబ్బంది పెట్టి, వేధిస్తున్న సమయంలో ఎవరిలోనే ఒకరిలో విప్లవాత్మకమైనటువంటి శక్తి పొంది, నా ప్రజలు, నా వారు అందరూ కూడా బానిసత్వం నుంచి బయటికి రావాలని పోరాటం చేసినటువంటి మహానుభావులు తెచ్చినటువంటిదే ఈ యొక్క స్వాతంత్ర సమర యోధులుగా మనం ఉన్నాం. అయితే మన భారతదేశం ఒక్కటేనా స్వతంత్రం వచ్చినది? మన భారతదేశం లాగా ఇంకా ఏమైనా కొన్ని దేశాలు బానిసలుగా బ్రతికి స్వతంత్రంలోనికి వచ్చి ఉన్నాయా? రవి కొంచెం సౌండ్ తగ్గి గుయ్యని వస్తుంది చూడు. బానిసలుగా బ్రతికి స్వతంత్రములోనికి ఇంకా ఏ దేశాలైనా వచ్చి ఉన్నాయా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. సరిపోయిందిలే, ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మన ఒక్క భారతదేశమైనా ఇంకా ఏ దేశాలైనా కూడా స్వతంత్రాన్ని పొందినాయా? మనందరికీ ఏం తెలుసు అంటే, భారతదేశంలోనే మనం అందరము బానిసలుగా బ్రిటిష్ వాళ్ళ చేతి కింద ఉండి బ్రతికినాము. వాళ్ళ యొక్క శ్రమలను తట్టుకోలేక ఏదో ఒక కొంతమందిలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పే, వారు చేసినటువంటి కృషి, ప్రాణత్యాగము వలన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని తెలుసు. అయితే ఇంకా ఏమైనా కొన్ని దేశాలు స్వతంత్రము వచ్చి ఉన్నావా, బానిసలుగా బ్రతికినావా అని మనం చూస్తే, ప్రపంచ దేశాలలో అత్యధికమైన దేశము ఆర్థికంగా అయితేమి, ఇంకా కొన్ని డెవలప్మెంట్ అయిన దేశం ఏది? అమెరికా దేశం కూడా బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో జీవించింది. అమెరికా కూడా బ్రిటిష్ వాళ్ళ క్రింద బానిసమైన బ్రతుకును బ్రతికి 1776వ సంవత్సరము జూలై 4వ తేదీన అమెరికా దేశమున కూడా స్వాతంత్రం వచ్చింది. అమెరికా దేశం కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన కింద ఉండి బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా బ్రతుకుతూ, బ్రిటిష్ వాళ్ళు ఈ అమెరికా దేశస్తులను హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక విప్లవం వచ్చి దాదాపుగా క్రీస్తు శకము 1776వ సంవత్సరము జూలై 4వ తేదీన అమెరికా దేశమునకు స్వాతంత్రము వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరము జూలై 4వ తేదీన అమెరికా దేశస్తులు కూడా వాళ్ళ జాతీయ జెండాను ఎగరవేస్తూ, మేము కూడా బానిసలుగా ఉండే మేము స్వతంత్రులుగా అయ్యున్నాము అని జెండాను ఎగరవేస్తున్నారు. ఈరోజు కూడా స్కూల్లో అయితేమి, ఆఫీసులో అయితేమి,
తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? భారత జెండాను ఎగరవేస్తున్నాం. ఎందుకంటే మేము మా బానిసత్వము నుంచి స్వతంత్రులుగా అయి ఉన్నాము అని. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమంటే, స్వతంత్రులైన బానిసలు ఎవరు? స్వతంత్రులుగా అయినా కూడా బానిసలు ఎవరు? స్వతంత్రులమని చెప్పుకుంటున్నా కూడా బానిసలు ఎవరు? ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది అని జెండా వందనం చేస్తున్నాం, కానీ స్వతంత్రులైన బానిసలు ఎవరు? సేమ్ ఇదే ఆగస్టు 15వ తేదీన కూడా ప్రపంచంలో ఆగస్టు 15వ తేదీన కొన్ని దేశాలకు ఆగస్టు 15వ తేదీననే స్వతంత్రం వచ్చిన చరిత్రలు ఉన్నాయి. ఆ స్వతంత్రము ఆగస్టు 15న వచ్చినటువంటి కొన్ని దేశాల గురించి నేను చెప్తా. మొదటిగా కాంగో దేశము. కాంగో అనేటువంటి దేశము ఫ్రాన్స్ చేతిలో, అంటే ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో దాదాపుగా 80 సంవత్సరాలు బానిస జీవితము జీవించినారు. ఎవరు? కాంగో దేశము ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో దాదాపుగా 80 సంవత్సరాలు ఏ బ్రతికినారు? బానిసలుగా బ్రతికినారు. వారు ఎంతో నలిగిపోయి ఇబ్బంది పడి ఈ యొక్క ఫ్రాన్స్ వాళ్ళ చేతిలో కాంగో దేశము బానిసలుగా ఉండి వారి చేతుల్లో స్వతంత్రులు కాకుండా బంధింపబడిన వారై ఇబ్బంది పడుతూ వారి వేదనను వెళ్ళబుచ్చుతూ అక్కడ ఉన్నటువంటి కాంగో దేశంలో కూడా విప్లవము మొదలైంది. విప్లవం మొదలయ్యి ఎప్పుడు వచ్చింది వాళ్ళకి స్వాతంత్రం? ఎప్పుడు వచ్చిందంటే 1969వ సంవత్సరం. 1960 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. అంటే మొన్ననే 1960 సంవత్సరంలో వారికి స్వతంత్రం వచ్చింది. అంటే దాదాపు 13 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతికినారు. మరి రెండవది మనం చూస్తే కొరియా దేశం. కొరియా దేశము కూడా కొరియా దేశమును 1969వ సంవత్సరంలో వాళ్ళకి ఆగస్టు 15వ తేదీ కాంగో దేశస్తులకు 1969లో స్వతంత్రం వచ్చింది. రెండవది కొరియాకు జపాన్ వాళ్ళు పరిపాలన చేసినారంట. కొరియా దేశమును ఎవరు? జపాన్ వాళ్ళు ఆక్రమించుకొని జపాన్ వాళ్ళ చేతిలో బానిస బ్రతుకు, మనం ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసలుగా జీవించినామో కొరియా వాళ్ళు కూడా జపాన్ వాళ్ళ చేతిలో బానిసలుగా బ్రతికినారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినారు? 35 సంవత్సరాలు బానిస జీవితము జీవించినారు. ఏ దేశము చేతిలో? జపాన్ చేతిలో కొరియా దేశస్తులు 35 సంవత్సరాలు బానిస బ్రతుకును బ్రతికినారు. 1945వ సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున కొరియా దేశమునకు స్వతంత్రము వచ్చింది. ఎవరి నుంచి? జపాన్ చేతిలో నుంచి స్వతంత్రులుగా వాళ్ళు ఎప్పుడైనారు? 1945వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన వారికి స్వతంత్రము వచ్చింది. మొదటిదిగా కాంగో దేశస్తులు 80 సంవత్సరాలు బానిసలుగా ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళకు కూడా స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15వ తారీఖులో 1960 సంవత్సరంలో వారికి స్వతంత్రము వచ్చింది. మూడవ దేశము బహ్రెయిన్ అనేటువంటి దేశం అంట. బహ్రెయిన్ అనేటువంటి దేశము, ఆ దేశాన్ని అరబ్బీలు పాలించినారంట. ఎవరు? అరబ్బీలు పరిపాలన చేస్తూ అరబ్బీల చేతిలో వారు బానిసమైన బ్రతుకును బ్రతికి హింసలు పొంది ఎన్నో శ్రమలను అనుభవించినారు. ఆ తర్వాత ఇంకా కొన్ని సంవత్సరములు పోర్టుగీస్ వాసులు కూడా పరిపాలన చేసినారు. పరిపాలించిన తర్వాత బ్రిటిష్ వారికి బానిసలుగా అయిపోయినారు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా అయ్యి ఆ బ్రిటిష్ వారి నుంచి ఆగస్టు 15వ తేదీ 1971వ సంవత్సరము వారు స్వతంత్రము వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నంటే ఆగస్టు 15వ తారీఖు కూడా ఇంకా కొన్ని దేశాలకు అదే తారీఖున స్వతంత్రం వచ్చింది. సంవత్సరాలు వేరువేరు ఉన్నాయి కానీ డేటు ఒకటే. ఇంకా నాలుగవదిగా లీటెన్స్టైన్ అనేటువంటి దేశము. లీటెన్స్టైన్ అనేటువంటి దేశమును జర్మనీ వారు పరిపాలించినారు. ఎవరి చేతి కింద బానిసలుగా ఉన్నారు?
జర్మనీ అనేటువంటి వాళ్ళు, జర్మనీయులు పరిపాలన చేసినారు లీటెన్స్టైన్ అనేటువంటి దేశాన్ని. వారికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1866వ సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున వారికి స్వతంత్రము వచ్చింది. ఆగస్టు 15వ తారీఖు 1866వ సంవత్సరము లీటెన్స్టైన్ అనేటువంటి దేశానికి జర్మనీ దేశము నుంచి స్వతంత్రము వచ్చింది. ఈరోజు మనకు కూడా ఏమొచ్చింది? స్వతంత్ర దినోత్సవం అని జరుపుకుంటున్నాం. అయితే ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ కూడా స్వతంత్రులైన వారు బానిసలుగా జీవిస్తున్న వారు ఎంతమంది? ఒకసారి బైబిల్ని మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడినాం, ఆయా దేశాలు ఎందుకు దోచుకుంటున్నారు, ఎందుకు బానిసలుగా అవుతున్నారంటే స్వార్థము వలన, ఈర్ష్య వలన, దోచుకోవడం వలన, వారిలో దురాశ ఎక్కువ కావడం వలన ఒక దేశము మీద మరొక దేశము ఏం చేస్తుంది? దండయాత్ర చేస్తున్నాయి. ఒక దేశము మీద మరొక దేశము యుద్ధము చేస్తున్నవి. ఆ దేశమును ఇంకొక దేశము ఆక్యుపై చేస్తుంది, ఆక్రమించుకుంటున్నాయి. ఏ దేశస్తులు ఆ దేశంలో, ఏ రాష్ట్రం కలవారు ఆ రాష్ట్రంలో పరిపాలన చేస్తే మంచిది. కానీ ఇంకొక దేశం మీద కన్ను పడి ఏం చేస్తుంది? దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం ద్వారా, ఆ దేశము మీద దండెత్తి ఆ దేశ అధికారులను జయించడం ద్వారా ఆ దేశము ఈ దేశానికి బానిసలుగా మారిపోతున్నారు. ఇజ్రాయేలీల ప్రజలను గురించి చూస్తే, ఇజ్రాయేలీలు ఎట్లా బ్రతికినారు? బానిసలుగా బ్రతికినారు. ఇజ్రాయేలీలు ఎట్లా బ్రతికినారంటే చాలా నీచంగా బ్రతికినారు. వెట్టి చాకిరి చేసినారంట ఇజ్రాయేలీలు. ఏ చాకిరి? వెట్టి చాకిరి. చేసిన దానికి జీతములే, ఫలితములే, సరైన ఆహారము వాళ్ళకు లేదు. ఆనాడు కూడా మనము జీవిస్తున్నప్పుడు ఎంతోమంది పరిపాలన చేసి గొప్ప గొప్ప కులాలు అని ఏర్పాటు చేసి దళితులు నడుస్తూ ఉన్నప్పుడు ఎట్లా నడిచేవారంట? ముందు గోసి వెనక గోసి పెట్టుకొని నడుస్తున్నప్పుడు పొరక తీసుకొని ముందు ఊడుస్తూ నడవాలి. ఇంత దౌర్భాగ్యమైన జీవితము జీవించినాం. అయితే ఈరోజు మనకు స్వతంత్రత వచ్చింది. ఆనాడు కూడా ఇజ్రాయేలీలు ఎంతో బానిసమైన బ్రతుకును బ్రతికినారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా వారు జీవించినారు. ఇజ్రాయేలీలు ఐగుప్తుల చేతిలో ఏమిటిగా జీవించినారు? బానిసమైన బ్రతుకు జీవించినారు. ఈ ఇజ్రాయేలీలు దేవునికి మొరపెట్టిన ఆ మొరను బట్టి దేవుడు వారి మొరను విని, దేవుడు వారి ముందు ఉండి వారి బానిస బ్రతుకు నుంచి ఇజ్రాయేలీలను కానాను దేశమునకు నడిపించినాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించినాడు ఇజ్రాయేలీలను. ఇజ్రాయేలీలకు ఏం కలిగింది? స్వతంత్రత వచ్చింది. ఇజ్రాయేలీల బానిసమైన స్థితిలో నుంచి, ఐగుప్తు దేశంలో వాళ్ళు పడినటువంటి బాధ నుంచి, ఐగుప్తు దేశంలో తన పిల్లలు మొరపెడుతున్న మొర నుంచి దేవుడు వారికి స్వతంత్రతను అనుగ్రహించినాడు. ఇజ్రాయేలీలు వెట్టి చాకిరి చేసినారంట. ఇజ్రాయేలీలు దేవుని మొరపెడితే దేవుడు వారికి స్వతంత్రమును అనుగ్రహించినాడు. అయితే ఇజ్రాయేలీలు స్వతంత్రత పొంది కూడా, ఒక ఉదాహరణ, మన దేశంలో మనము జీవిస్తున్నప్పుడు, మన భారతదేశంలో మనం ఉన్నప్పుడు, మన రాష్ట్రంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని నియమాలు, కట్టడలు పాటించాలి. ఒక రాజ్యాంగం అనేది మనకు ఉంటుంది. భారతదేశానికి ఏముంది? రాజ్యాంగము అతిమీరితే, రాజ్యాంగమును మీరితే, రాజ్యాంగములో రాయబడిన దాని ప్రకారంగా నడవకపోతే మనకు ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. భారతదేశంలో జీవిస్తున్న మనకే ఒక రాజ్యాంగం రాయబడి ఉంటే, దేవుడు కూడా ఇజ్రాయేలీలకు ఒక రాజ్యాంగాన్ని రాసిపెట్టినాడు. వారు నడవవలసిన విధానము, వారు చేయవలసిన కట్టడలు, వారు లోబడవలసినటువంటి విధానాన్ని దేవుడు వారికి నేర్పించినాడు. కానీ దినదినము ఇజ్రాయేలీలు దేవుని యొక్క కట్టడను మీరిపోయినారు. దేవుని మాటను వినలేదు. వారు బానిసలుగా ఉండే వీరు స్వతంత్రము దేవుడు అనుగ్రహిస్తే, స్వతంత్రతను అనుగ్రహించిన దేవుని సహితము ఇజ్రాయేలీలు మర్చిపోయినారు. వారి బానిసత్వం నుంచి విముక్తి కలగజేసి వారి దీనస్థితిని విని దేవుడు వారిని కాపాడితే కూడా దేవుని మర్చిపోయినారు. ఎంత ప్రేమించినాడు దేవుడు ఇజ్రాయేలీలను.
ఇజ్రాయేలీలు నడిచినప్పుడు వారి చెప్పులు ఏమి కూడా అరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు. ఆయన వారిని ఎత్తుకొని ఒక స్నేహితుడు తను ప్రేమించినట్టుగా, ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా, వారి బానిసత్వంలో దేవుడు తోడుగా ఉండి, వారి బానిసత్వములో దేవుడు వారిని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉండి నడిపించినా కూడా ఇజ్రాయేలీలు స్వతంత్రతను పొంది మళ్ళీ ఏమైనారు? బానిసలుగా అయినారు. ఈ ఇజ్రాయేలీల చరిత్రను చూస్తే ఇజ్రాయేలీలంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. ఇజ్రాయేలీలు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేకమైన సార్లు బానిసమైన బ్రతికే బతికినారు. దేవుడు వాళ్ళని ప్రేమించి ఇదిగో నేను మీకు స్వతంత్రతను ఇస్తున్నానని స్వతంత్రం ఇచ్చినా కూడా వారు దేవుని కట్టడను మీరి మళ్ళీ శత్రువులకు బానిసలైపోయినారు, శత్రువులకు లోబడిపోయినారు, శత్రువుల సహితము వారిని జయించినారు. ఇజ్రాయేలీలను శత్రువులు జయించి మళ్ళీ తిరిగి ఇజ్రాయేలీలను శత్రువులు బానిసలుగా చేసుకున్నారు. ఎందుకు వాళ్ళు మళ్ళీ బానిసలైపోయినారు? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు వారు మీరిపోయినారు. దేవుడు చెప్పిన మాటను వినలేదు. ఈరోజు కూడా నాకు స్వతంత్రం వచ్చింది అని ఇష్టానుసారంగా మనము జీవిస్తే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? రాజ్యాంగంలో ఏది రాయబడి ఉంటే అదే చేయాలి. ఒక మనిషి నడుస్తూ ఒక రాజవిహారంలోనో పూల బజార్లోనో నిలబడి నాకు స్వతంత్రం వచ్చిందని ఈరోజు ఒక కర్ర తిప్పుకుంటూ తనకి ఇష్టమైనట్టుగా రోడ్డు మీద చిందులేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరులకు హాని చేయకుండా జీవించాలన్నటువంటి ఒక కట్టడ ప్రభుత్వం మనకు నియమించి ఉంది. అలాగనే దేవుడు కూడా ఒక కట్టడను, ఒక నియమాన్ని ఇజ్రాయేలీల ప్రజలకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, ఆ మాటను మనం గమనిస్తాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఇజ్రాయేలీలను దేవుడు వారి బానిసత్వం నుంచి విముక్తి కలగజేసి వారి వెట్టి చాకిరి నుంచి దేవుడు బయటికి తీసి కానాను దేశమునకు వాగ్దానం చేసినటువంటి కానాను దేశమునకు దేవుడు నడిపించినప్పుడు వారు కానాను దేశమునకు చేరుకొని దేవుని ఏం చేసినారు? దేవుని మర్చిపోయినారు. దేవుని ఆజ్ఞలు కట్టడలు మీరిపోయినారు. ఇజ్రాయేలీల వెట్టి పని నుంచి దేవుడు తప్పించినాడు, వారికి స్వతంత్రమును అనుగ్రహించినాడు. అయితే ఈ ఇజ్రాయేలీల ప్రజలు దేవుని యొక్క రాజ్యాంగాన్ని మీరిపోయినారు, దేవుని యొక్క నియమాలు నిబంధనలు మీరిపోయినారు. చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనములో, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ యొక్క అరణ్యములో నడిపించబడి బానిసలుగా బ్రతికి కానాను దేశమునకు వాగ్దానం చేయబడిన కానాను దేశంలోనికి వెళ్ళేసరికి ఎంతో మంది చనిపోయినారు, పుడుతూ ఉన్నారు, చనిపోయి ఉన్నారు. తర్వాత ఏమైంది? వారి తరువాత ఈ చనిపోయిన పితరులు ఉన్నారు. వారు చనిపోయిన తరువాత యెహోవా నైనను ఆయన ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యముల నైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏ తరం పుట్టింది? ఇజ్రాయేలీలకు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకునని తరము. తర్వాత యెహోవా నైనను ఆయన ఇజ్రాయేలీలకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఏ తరము? దేవుని ఎరుగని తరము. ఇజ్రాయేలీల కోసము దేవుడు చేసిన గొప్ప కార్యములను, ఇజ్రాయేలీల కోసము దేవుడు చేసినటువంటి ఆ దేవుడైన వానిని ఎరుగని తరము పుట్టింది. ఈరోజు కూడా పితరులు మంచిగా ఉంటారు, తండ్రులు మంచిగా జీవిస్తుంటారు, తండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, కుమారులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారు. కానీ ఆ తల్లిదండ్రుల పిల్లలు ఈరోజు ఏమవుతున్నారు? దుర్మార్గులుగా తయారవుతున్నారు, దుష్టులుగా తయారవుతున్నారు. ఇజ్రాయేలీల నుంచి నీచమైన సంతానం ఒకటి పుట్టింది. దేవుని ఎరగని వారు దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుని తరము ఒకటి ఏమైంది? దేవుని కార్యములను అయినను ఎరగని తరం ఒకటి పుట్టగా. అప్పుడప్పుడు అంటుంటాం, నా కడుపులో నువ్వు ఎట్ట పుట్టినావురా అని. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారు, ప్రార్థనకి బాగా వస్తుంటారు, వాక్యములో ఉంటారు, పిల్లలు దుర్మార్గులుగా అయిపోతుంటారు. దేవుడు చేసిన కార్యములను మర్చిపోతున్నారు. అయ్యో, మేము మా తల్లిదండ్రులను, మమ్ములను, మా పితరులను
ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపించిన మహోన్నతుడైన దేవుడు ఒకడు ఉన్నాడు అనేది ఈ తరము వారు ఏమైనారు? మర్చిపోయినారు. ఆ తరము పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, ఇశ్రాయేలీలు దేవుని కన్నుల ఎదుట ఏం చేసినారు? కీడు చేయడం మొదలుపెట్టినారు. దేవుడు బానిసత్వం నుంచి బయటికి తీస్తే ఈ ఇశ్రాయేలీలు దేవునికే కీడు చేయడం మొదలుపెట్టినారు. దేవుడు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను రక్షిస్తే, రక్షించిన దేవుని, కాపాడినటువంటి దేవుని, ఇదిగో నాకు స్వతంత్రం వచ్చింది, అయిపోయింది అని చెప్పి దేవుని సహితము దూషించేటువంటి దుర్మార్గులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. భారతదేశమునకు స్వతంత్రం వచ్చిందని భారతదేశస్తులు, ఈ దేశంలో ఉన్న వారే ఒకరినొకరు దోచుకుంటున్నారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన మీద పడి మనల్ని బానిసలుగా చేసుకొని మన దేశంలో ఉండే సంపదను దోచుకునాలని మన దేశం మీదకి వస్తే, ఈరోజు కుటుంబంలో అన్నని తమ్ముడు, తమ్ముడిని అన్న, ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఆ దేశము ఈ దేశము ఒకరినొకరు దోచుకొనడం మొదలుపెట్టినారు. ఎట్లా దోచుకుంటున్నారు? బ్లాక్ మనీ అని, ఏమని? బ్లాక్ మనీ ద్వారా దోచుకుంటున్నారు. ప్రతి దానిలో దోపిడీ. నిజంగా మనం స్వతంత్రులమా, బానిసలమా? నిజంగా స్వతంత్రం వచ్చిందా మనకు? బానిసలుగానే, స్వతంత్రులుగా ఉన్నా కూడా బానిసలుగా బ్రతుకుతున్నాం. నేను మొన్న ఒక పేపర్లో చూసిన, కారం పొడి తెచ్చుకున్నారంట. కారం బయట బజార్లో తెచ్చుకున్నారు. అది ఎర్రగా లేదని మొత్తం రంగు కలిపినారు. వండితే వండిన కూర ఏమైంది? ఎర్రగా అయిపోయింది. తినే కారంలో కల్తీ, తాగే నీళ్ళలో కల్తీ, తినే ఆహారంలో కల్తీ. అంటే ఎందుకు ఇది జరుగుతుంది? దోపిడీ. బానిసలుగా, నిన్ను నన్ను బానిసలుగా చేసుకుంటారు. మన నుండి ఇంకా ఏం జరుగుతుంది? ఆనాడు స్వతంత్రం వచ్చిందని ఈరోజు జెండా ఎగరేస్తున్న మనకు కూడా మన దేశస్తులే, మన వాళ్ళే మనల్ని ఏం చేస్తున్నారు? దోపిడీ చేస్తున్నారు. పావులకు రూపాయి, రూపాయికి పావుల మోసం చేసి దోపిడీ చేస్తున్నారు. బానిసకరమైన బ్రతుకు బ్రతుకుతున్నాం. అవునా కాదా? ప్రతి దానిలో దోపిడీ, ప్రతి దానిలో దొంగతనం. అయ్యా, నేను బస్సులో బాగుండి ఫోన్ మాట్లాడినాను, జోలో పట్టుకున్నాను, నిద్ర వస్తేనే నా జోలో ఉండే ఫోన్ పోయింది. ఎందుకు జరిగింది? దోపిడీ. నీ జోబులో ఉండే ఫోన్ ఎప్పుడు కొట్టాలని దోపిడీ, నీ జోబులో ఉండే డబ్బులు ఎప్పుడు కొట్టాలని దోపిడీ. స్వతంత్రం వచ్చిందా? బానిసలుగా ఉన్నామా? దేశాన్ని దోచుకున్నారా ఆ రోజు? ఈరోజు నన్ను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకడు బాగుపడితే ఓర్వలేము, ఒకడు మంచిగుంటే ఓర్వలేము. అందుకే ఇజ్రాయేలీలు కూడా బానిసత్వం నుంచి విముక్తి కలగజేసి, ఐగుప్తు చేతిలో బానిసలుగా ఉండి చచ్చిపోతున్న తన పిల్లలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని చేర్చినారు. చేరిస్తే ఆ తరములోనే పుట్టినారు పిల్లలు. ఎవరు? దేవుడు చేసిన మేలునైనను, ఆయన ఇజ్రాయేలీల కోసము చేసిన మేలులు, ఆయన కార్యములను దేవుని ఎరగని ఒక జనాంగము పుట్టింది. ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి, ఎంత దుర్మార్గులు చూడండి! తమ దేవుడైన యెహోవాను విసర్జించినారు. ఈనాడు క్రైస్తవ్యం కూడా ఏముందంటే, తెప్ప ఏమంట? ఒడ్డు దాటేంత వరకే తెప్ప. ఒడ్డు దాటితేనే తెప్పని తగిలిచ్చేస్తారనమాట. ఇజ్రాయేలీల ప్రజలు కూడా బాగా జాగ్రత్త వినాలి. ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనము స్వతంత్రులుగా ఉన్నామా, బానిసలుగా ఉన్నామా? ఏమైనా చూడండి, అక్కడ యెహోవాను విసర్జించి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను ఏం చేసినారు? విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతరుల దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకి కోపము పుట్టించిరి. దేవునికి ఏం చేసినారు? కోపం పుట్టించినారు. ఎవరైనా
బానిసత్వములో నుంచి బయటికి తీసిన దేవుడు, ఆయనకే కోపం పుట్టించినారు. నిన్ను నన్ను కలగజేసిన దేవుడు, ఆయనకి కోపం పుట్టించినాం. ఆ దేవుడు బానిసలుగా బ్రతుకుతున్న మనలను బయటికి తీసినాడు. కుక్క కక్కిన దానిని తిరిగి తిన్నట్టుగా, కడగబడిన పంది తిరిగి మరీ బురదలో దొర్లినట్టుగా ఈ ఇజ్రాయేలీల ప్రజలు దేవుని మనస్సును నొప్పిస్తూ వచ్చినారు. ఆయనకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. ఎవరిని పూజించినారు? స్వతంత్రం అనుగ్రహించిన దేవుణ్ణి మొక్కాలనా, ఆయనను విడిచిపెట్టి మరొకరిని మొక్కాలనా? ఎవరిని మొక్కాలా? యేసన్న గారు ఎవరిని మొక్కాలా? బానిసత్వములో నుంచి, వెట్టి చాకిరి చేస్తున్న వారిని వెట్టి పనుల నుంచి బయటికి తీసిన దేవుని మర్చిపోయినారు. ఈనాడు కూడా మనం మొరపెడుతుంటాం, దేవా వెట్టి పనులు చేస్తున్నాం. ఆనాడు కూడా ఎంతోమంది ఎన్ని బాధలు పడినారో. బ్రిటిష్ వాళ్ళ చేతిలో మేము నలిగిపోతున్నాము, మేము వెట్టి పనులు చేస్తున్నాం, మాకు స్వతంత్రత రావాలి అని ప్రాణత్యాగము చేసి వాళ్ళు స్వతంత్రం అనుగ్రహిస్తే, ఆ స్వతంత్రతను ఈరోజు మనం ఏం చేస్తున్నాం? విచ్ఛిన్నం చేస్తున్నాం. నేను అంతకుముందే చెప్తే, ఇంట్లో కత్తి ఉంటుంది, కూరగాయల కత్తి. అది ఎందుకు ఉపయోగపడుతుంది? కూరగాయలు కోసుకోవడానికే ఉపయోగపడుతుంది. దాన్ని వేరుగా ఉపయోగిస్తే ప్రాణం కూడా తీస్తుంది. ఈ స్వతంత్రతను ఈనాడు మన భారతదేశంలో ఇంకా కొన్ని చట్టాలు కఠినంగా లేవు కాబట్టి ప్రపంచంలో ఎన్నో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఈ ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేసినారు చూడండి, దేవునికి కోపము పుట్టించిరి. వారు 13వ వచనం, వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీల మీద మండెను. ఎవరి కోపము? చాలా మందికి కోపం వస్తే చూడబుద్ధి కాదు వాళ్ళని. కోపం వస్తే ఏం కొరుకుతారు? కొంతమంది కట్ట వస్తుంటాయి శబ్దం, ఆ కొరుకులకే పారిపోతారు కోపం వస్తే. కొంతమంది కోపంకి సూపుకే పారిపోతారు. వాయబ్బా కోపం వస్తే ఆ ముఖం చూడలేము నాయన, బిర్రుగా చూస్తారని. మనుషుల కోపంకే మనం గజగజలాడిపోతే దేవుని కోపాగ్నికి వీళ్ళు ఏమైనారు? లోనైపోయినారు. దేవుడిచ్చిన స్వతంత్రతను వాళ్ళు బానిసలుగా చేసుకుంటున్నారు. మళ్ళీ ఎక్కడికి పోతున్నారు? అయ్యా మాకు స్వతంత్రత వద్దు, బానిసత్వమే బాగుంది, ఎక్కడ పోలా మేము మళ్ళీ బానిసలుగా జీవిస్తామని స్వతంత్రము నుంచి విముక్తి కలుగజేసిన దేవునికి వాళ్ళు కోపం పుట్టించినారు. అందుకే వారు యెహోవాను విసర్జించి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీల మీద మండెను, ఆయన దోచుకొను వారి చేతికి వారిని అప్పగించెను. ఎవరి చేతికి? ఏమొచ్చింది ముందర వాళ్ళకి? ఇజ్రాయేలీలకు స్వతంత్రత వచ్చింది, మళ్ళీ ఎక్కడ పోయినారు? బానిస బ్రతుకులే పోయినారు. బానిసలు అంటే ఏమి? మన నుంచి దోచుకోవడమే బానిసత్వం, మన కష్టాన్ని వాళ్ళు తినడమే బానిసత్వం అంటారు దాన్ని. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేసేటోళ్ళు అంటే మనతో బాగా గాడిద కష్టం అంటారు, అసలు గాడిద కష్టం చేయించేటోళ్ళు, మన నుంచి సంపాదన వాళ్ళు తినేటోళ్ళు, అదే బానిసత్వం. ఇప్పుడు దేవుడు కూడా ఎవరికి అప్పగించినాడంట? దోచుకొని వారికి వారిని అప్పగించెను. మొదట ఏమి ఇచ్చినాడు దేవుడు వాళ్ళకి? దోచుకొనబడుతున్న వారికి స్వతంత్రతనిచ్చినాడు. ఇప్పుడు దేవుడే ఏం చేసినాడు? మళ్ళా దోచుకునే వాళ్ళకి అప్పగించినాడు. ఇప్పుడు వాళ్ళు స్వతంత్రతలో నుండి దేనిలోనికి పోయినారు? మళ్ళా బానిసత్వంలోనికి పోయినారు. ఎవరు చేసుకున్నారు ఇదంతా? ఎవరు చేసుకున్నారు? మొదట ఏం చేసినారంటే, అయ్యా మేము ఈ బానిసత్వాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము, ఐగుప్తీయులు మమ్మల్ని ఎంతో బాధపరుస్తున్నారు, ఐగుప్తీయులు మమ్మల్ని చంపుతున్నారు, ఐగుప్తీయులు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ప్రభువా మమ్మల్ని ఈ బానిసత్వంలో నుంచి బయటికి తీయి అని ప్రార్థన చేసినారు. దేవుడు వాళ్ళని ప్రేమించి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి
పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని రప్పిస్తే వాళ్ళు ఆ దేశమునకు చేరుకున్న తర్వాత దేవుడు చేసిన మేలు ఆ ఇజ్రాయేలీల ప్రజల్లో దేవుని ఎరగని జనాంగం ఒకటి పుట్టింది. దేవుని యొక్క మహిమను తెలుసుకొనలేని జనాంగము ద్వారా, వాళ్ళు చేసే పనుల ద్వారా తిరిగి దేవునికి వాళ్ళు కోపము పుట్టించినారు. ఆ కోపం వలన దేవుడు వారిని దోచుకుని వారి చేతికి అప్పగించాను. అంటే మళ్ళా బానిసలుగా వాళ్ళు సంపాదించిన సంపాదనలంతా కూడా దోచుకునే స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు దరిద్రులుగా మారిపోతారు. కష్టం చేసినాము నెల రోజులు, 5,000 జీతం అనుకో. ఒక యజమాని నెల రోజులు కష్టం చేయించి 5,000 ఇవ్వకుండా తానే దోచుకుని ఏదో 3 పూటల్లో ఒక పూట ఒక్క ఇడ్లీ మాత్రమే పెట్టి మనల్ని చంపితే దాన్ని ఏమంటారు? బానిసత్వము, దోచుకోవడము అంటారు. అటువంటి వారి చేతికి దేవుడు ఇజ్రాయేలీలను అప్పగించినాడు. వారు ఇజ్రాయేలీలను దోచుకొనిరి. ఏం చేసినారు? దోచుకొనిరి. ఆయన వారి చుట్టూన్న వారిని శత్రువుల చేతికి వారిని అప్పగించెను. మొదట శత్రువుల చేతిలో నుంచి విడిపించిన దేవుడే ఏం చేసినాడు? శత్రువుల చేతికి అప్పగించినాడు. స్వతంత్రులుగా ఉండే వీరు మళ్ళీ బానిసత్వంలోనికి వెళ్ళిపోయినారు. ఎవరు పంపించినారు? వాళ్ళు చేసే క్రియలను బట్టి దేవుడు మళ్ళా వాళ్ళని తిరిగి బానిసలుగా పంపించినాడు. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేక పోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి ఏమైనాడు? శత్రువాయను. స్వతంత్రము నుంచి విడిపించిన దేవుడే వాళ్ళకి శత్రువు అయిపోయినాడు. దేవుడు శత్రువు అయితే ఎవరైనా కాపాడతారా? సైతాను శత్రువు అయితే యేసునామమున సాతానుని తొక్కుతున్నా అంటాం. దేవుడే శత్రువు అయితే మనల్ని కాపాడేది ఎవరు లేరు. ఎందుకు దేవుడు ఇజ్రాయేలీలకు శత్రువు అయినాడు? నేను చెప్పిన దాన్ని బట్టి మీరు జవాబు ఇవ్వాలా. ఎందుకు దేవుడు ఇజ్రాయేలీలకు శత్రువు అయినాడు? ఆయన చేసిన కార్యములను మర్చిపోయినాడు. ఆయన వారి శ్రమలో నుంచి దేవుడు బయటకు తీసుకొని వచ్చి బానిస బ్రతుకు నుంచి స్వతంత్రతలోనికి తీసుకొని వస్తే దేవుని మర్చిపోయినారు. అందుకే మళ్ళీ దేవుడు వారికి దోచుకుని వారి చేతికి అప్పగించినాడు. వాళ్ళు చేసే క్రియలు దేవునికి ఇష్టమైనవిగా కనపడలేదు. ఈరోజు కూడా స్వతంత్రం అని చెప్పుకుంటున్న మనము దేనికి బానిసలుగా ఉన్నాం? మద్యానికి బానిసలుగా ఉన్నామా? దోచుకొనుటకు బానిసలుగా ఉన్నామా? దేనికి బానిసలుగా మనం బ్రతుకుతున్నాం? ఎవరిని మనము దోచుకుంటున్నాం? ఎవరిని మనం ఇబ్బంది పెడుతున్నాం? ఇజ్రాయేలీల ప్రజలను కూడా దేవుడు ఏం చేసిన? ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను కనుక వారికి మిక్కిలి ఏమైంది? ఇబ్బంది కలిగెను. మిక్కిలి ఇబ్బంది అంటే మొదట ఉండిన బానిసత్వము కంటే ఇంకా ఏమేంటది? ఇంకా ఇబ్బంది పడినారు. డబల్ బానిసత్వం వచ్చింది వాళ్ళకు కదా. మనం అప్పుడప్పుడు అంటుంటాం కదా, పెన్న మీద నుంచి ఏడబడినారు. ఇప్పుడు ఏం చెప్పడం లేదు మీరు. పెన్న మీదనే కొంచెం బాగా కాలుకుంటూ ఉంటుంటాం. నాకు పెన్న మీద బాగాలేదు, అందుకే ఎగిరి ఏమైనా పొయ్యి మీద పన్నారు ఇజ్రాయేలీలు. మొదట పెన్న మీద కాలుతుంటే దేవుడు ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసినాడు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి తిరిగి ఆ ఇజ్రాయేలీలను దేవుని మర్చిపోవడం వలన, దేవునికి ఆయాసకరమైన పని చేయడం వలన, స్వతంత్రం వచ్చినా కూడా వారు దేవునికి అయిష్టమైన పని చేయడం వలన మళ్ళా తిరిగి పెన్న మీద నుంచి ఆడబడేసినాడు, పొయ్యిలోకి పడేసినాడు. ఈరోజు కూడా మనం స్వతంత్రత అని చెప్పుకుంటూ మనుషులు దోచుకుంటూ
బానిసత్తులుగానే ఉన్నాం. స్వతంత్రం మనకు రాలే. ఎప్పుడు స్వతంత్రం వస్తుంది? ఒక మనిషి ఇంకొకరిని దోచుకున్నప్పుడు స్వతంత్రం. అందుకే మహాత్మా గాంధీ కూడా అన్నాడు కదా, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వతంత్రం. ఈనాడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటాం. ఆ రోజే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే మిగతా 365 రోజులు 364 రోజులు దేనికి బానిసలుగా ఉంటాం? వాక్య ప్రకారంగా చూసుకుందాం ఒక మాట. ఇప్పుడు దేవుడు వారికి ఏమైనాడు? మిక్కిలి ఇబ్బంది కలగజేశాను. ఎవరికి? ఇజ్రాయేలీలకు. ఎందుకు? రాజ్యాంగాన్ని మీరినారు వాళ్ళు. మన రాజ్యాంగంను మీరితే మనకు కూడా శిక్షనే. దేవుడు రాసిన రాజ్యాంగాన్ని ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేసినారు? మీరినారు. అందుకే వారికి ఇబ్బంది. ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. దానికి చదవడానికి ముందుగా ఇజ్రాయేలీలు ఇంకా ఎవరెవరికి బానిసలుగా అయినారు అని మనం చూస్తే, న్యాయాధిపతిలోనే 3వ అధ్యాయం చదివితే ఇజ్రాయేలీలు మెసొపొటేమియా వాళ్ళకి బానిసలైనారు, మోయాబీయులకు బానిసలైనారు, కానానీయులకు బానిసలైనారు, అమ్మోనీయులకు, మిద్యానీయులకు, ఫిలిప్పీలకు. వీళ్ళు ఏమైనారు? బానిసలుగా బ్రతుకుతూ వచ్చినారు. బానిసలలో వీళ్ళకి ఇష్టమేమో బానిసత్వమైన బతుకు. మనం అంటున్నాం, ఏం బతుకురా బతుకు, తూ బ్యా అంటే కూడా చూసుకొని పోతుంది. మనుషులు కూడా చాలామంది అట్లా ఉన్నారా లేదా? ఏమన్నా నువ్వు మాకే. అందుకే అటువంటి వాళ్ళని ఏమంటారు? మనిషికి ఒక మాట, నీకు ఒక మాట పనికిరాదు, ఏ దెబ్బ కొట్టినా పని చేయవు. ఇంకా కొంతమంది ఉంటారు సిగ్గు తప్పిన వాళ్ళు. ఉమ్మిస్తే నోట్లో పడింది అనుకో, తేమల పడింది, అదేం కాదు, ఈపున పడితే చెప్తుంటే అన్నాడు అంట. ఈపున పడితేనైనా తుడుచుకోవచ్చు, కానీ మూతిలో పడితే ఒప్పుకుంటామా? ఇజ్రాయేలీల ప్రజలు కూడా అటువంటి వాళ్ళే అనుకుంటా నేను. అరే నాయనా, నువ్వు బానిసత్వంలో మొరపెడితే నిన్ను బయటకు తీసి నేను చేస్తే మళ్ళీ నువ్వు ఎవరికి ఎంతమందికి బానిసలైనారు? ఇంకా కిందికి పోతూనే ఉన్నారు వాళ్ళు. ముందు ఐగుప్తు నుంచి విడిపించినాడు, ఇంకా దేవుడు ఇడిచిపెట్టేసినాడు చూద్దాం కొన్ని రోజులు అని. వాళ్ళ బతుకు ఏమైంది? అమ్మోనీయులకు, తర్వాత మెసొపొటేమియా వరకు, మోయాబీలకు, కానానీయులకు, అమ్మోనీయులకు, మిద్యానీయులకు, ఫిలిప్పీలకు బానిసలుగానే బతుకుతూ వచ్చినారు. ఇంకా ఏమైంది? ఇప్పుడు దేవుడు వారికి మిక్కిలి ఇబ్బంది కలిగింది. అందుకే ఒక మాట చూస్తే ఏమంటారంటే, యోహాను సువార్త, ఇప్పుడు యోహాను సువార్త 8:34 చదువుకుందాం. యేసుక్రీస్తు అంటున్న ఒక మంచి మాట. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. ఎంత చక్కని మాట చూడండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అంటే బానిస. ఇప్పుడు ఆత్మీయ సంబంధమైన మాట ఇది. ఈ లోకంలో పాపము చేస్తున్న మనమందరము ఎవరికి దాసులము? పాపానికి దాసులం, అంటే సాతానికి దాసులం. ఇంకా మనము సాతానుకు దాసులుగా ఉన్నాం, కానీ స్వతంత్రతలోనికి రాలేదు. ఎప్పుడు వస్తాం? మన క్రియలు, మన నడవడిక దేవునికి ఇష్టమైనప్పుడే మనము స్వతంత్రులం. ఇప్పుడు మనకు అర్థమైంది, మనం స్వతంత్రులమా బానిసలమా? లేస్తేనే ఎన్ని పాపాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని దుర్మార్గాలు కదా. వాణ్ణి కొట్టాలన్నా, ఈయన కొట్టాలన్నా, వాణ్ణి ముంచాలన్నా, వీళ్ళు ముంచాలన్నా, ఇవన్నీ ఏమి? దాసత్వం. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని ఎట్లా చెప్తున్నాడు? మీతో నిశ్చయముగా, అంటే 100% మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు దేవునికి విరోధి, పాపము చేయు ప్రతివానికి దేవుడు విరోధే. అర్థమైందా? పాపము చేయు ప్రతివాడు దేవునికి విరోధి, పాపము చేయు ప్రతివానికి దేవుడు కూడా విరోధే. మరి మనం స్వతంత్రులుగా ఉన్నామా, బానిసలుగా ఉన్నామా? మనకు ఒక పేరు, స్వతంత్రులుగా ఉన్న బానిసలము. ఇది మన టైటిల్ ఈరోజు. అది స్వతంత్రులుగా జీవిస్తున్న
బానిసలం. ఇజ్రాయేలీల బ్రతుకుమన్నది. మేము స్వతంత్రులము అనుకుంటున్నాం, కానీ దేంట్లో ఉన్నాం? పాపం అనే లోకంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుని పిల్లలమైన మనం అందరం కూడా దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలి. ఇజ్రాయేలీలను దేవుడు ప్రేమించి బయటికి తీసుకొని వచ్చినాడు బానిసత్వంలో నుంచి. కాబట్టి పాపం అనే బానిసత్వంలో నుంచి కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చి స్వతంత్రులుగా చేసినారు. సాతాను సామ్రాజ్యంలో నుండి, సాతాను యొక్క క్రియల ద్వారా నలిగిపోతూ నశించిపోతున్న మనలను సాతాను తన పిల్లలుగా చేసుకొని, బానిసలుగా చేసుకొని తొక్కుతున్న సమయంలో దేవుడు తన రక్తం ఇచ్చి సాతాను దగ్గర మనల్ని కొన్నాడు. ఆయన కొని మనల్ని స్వతంత్రులుగా చేస్తే మళ్ళీ మనం ఏమవుతున్నాము? బానిసలుగా మారిపోతున్నాము. మన క్రియల ద్వారానే, మనం చూసే చూపు ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా, మనం చేసే ప్రతి నడవడిక ద్వారా దేవునికి మనం కోపము రేపుతున్నాం. చాలామందికి కడుపులో మంట ఉంటుంది. ఎవరైనా బాగుపడుతుంటే ఎట్టయినా కూడా నేను లోపరుచుకున్నాలా, బానిసలుగా చేసుకున్నాలా, నా చుట్టూ తిప్పుకున్నాలా. ఏదైనా చేసే శక్తి నీకున్నా చేయవు. నువ్వు నీకు సహాయము చేసేటువంటి శక్తి నీకున్నప్పుడు, ఎదుటివాడు నీ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే నువ్వు చేసేటువంటి సమర్థత కలిగి ఉన్నప్పుడు నీ పొరుగువాడిని మాటి మాటికి నువ్వు తిప్పొద్దు. చాలా మందికి డబ్బు ఉంటుంది, అంతస్తు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, కానీ సహాయం చేసే గుణం ఉండదు. వాడు బానిస దగ్గర నీ దగ్గరికి రావాలా. కుక్కలక పడి ఉండాలా అంటారు కదా, అట్లా పడి ఉంటేనే ప్రేమ. మనుషుల దగ్గర ఎంత వినయంగానైనా ఉంటాము, కానీ దేవుని దగ్గర వినయం మాత్రము చూపియం. అవును, నేను దేవుని దగ్గరకు వచ్చినాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, నా మనస్సును దేవునికి ఇవ్వాలి అన్నటువంటి మనసు కలిగిన వారుగా మనం జీవించాలి. అందుకే ప్రియమైన వాళ్ళారా, మనం ఎవరము అంటే స్వతంత్రులైనటువంటి బానిసలము. కాబట్టి దేవునికి ఇష్టలుగా జీవిస్తున్న మనము, మన మనసుకే తెలుసు మనం స్వతంత్రులైన బానిసలమా, బానిసత్వం నుంచి బయటకు వచ్చిన స్వతంత్రులమా అని మీ మనసులే పరిశీలన చేసుకోవాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.